ఏమో ఉప్మా ఇదిగో చూడండి, ఇలా అయితే గట్టుతో ఇలా తిప్పండి. ఇంకొంచేపు ఇలా వేడి నీళ్ళల్లో మరగనివ్వండి. ఇందులో ఉండే పురుగులు అనమాట చచ్చిపోతాయి. ఇందులో ఉన్న పురుగులు ఇలా శుభ్రంగా అయితే ఇది ఇలా ఉండాలి. చూడండి, షర్ట్ పడిపోయింది ఒకటి, కానివ్వండి, పడిపోయింది, దిష్టి తగిలింది అనమాట. ఇలా నీళ్ళలో మరగాలి. ఆపే ఇదిగోండి, చూడండి ముక్క అయితే అదిగోండి అట్లా లైట్గా అయితే ఇది ఇలా లైట్గా మగ్గాలి. ఎందుకంటే మనకి 3 నెలలు నిల్వ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇదిగోండి ఇలా ఇలా లైట్గా అయితే ఇలా అవ్వాలి. దీన్ని ఇప్పుడు మనం ఏం చేస్తానో నేను చూసేయండి. అదిగోండి, చూడండి, ఇదిగో మొత్తం అయితే ఇలా నీళ్ళు అలాగే అలా నీళ్ళు ఇందులో రాకుండా అలా అలా బెజ్జాలు గట్టుంటే తీసేసి ఇదిగో మొత్తం అయితే ఇలా అయితే ఇదిగో చూడండి ఇలా ఇలా ఉడకాలి. అదిగోండి అలా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానో చూపించేస్తాను, చూడండి. అలా ఇప్పుడు దాన్ని అయితే ఇట్లా మనం ఎలాడుపుగా పోసుకుని ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ మనం ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి తడి అనేది లాగేయాలి. లాగడం వల్ల మనకి పచ్చడి చెడిపోకుండా ఉంటుంది. అదే నీరుంటే కనుక ఖచ్చితంగా చెడిపోయిద్దండి. ఇలా ఖచ్చితంగా మీరు చేయాల్సిందే. నేను కొత్తగానే నాది ఎలా వచ్చిందో నా పచ్చడి పికిల్ అది కూడా చూడండి. అట్లా అయితే ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ఏం చేస్తానో చూపించేస్తాను, చూసేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం దోరగా అయితే వీటిని వేయించుకోవాలి. మెంతులు వేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి మెంతులు కూడా వేస్తున్నాను. ఇలా మాడకుండా అయితే మనం చూసుకోవాలి. మాడితే ఏంటంటే చేదొచ్చేది. దోరగా వేపుకోవాలి ఇలాగా. చూడండి, ఇదిగోండి ఇలా దోరగా అయితే వేగాలి. ఇలా దోరగా ఏగిపోయినాయి. వీటిని చల్లారనిద్దాం. చల్లారించిన తర్వాత మిక్సీ పట్టాలి. అండి, ఆవాలు మెంతుల పొడి అయితే మనం ఇలా రెడీ చేసుకోవాలి. మిక్సీ పట్టేసి ఇలా మిక్సీ పట్టేసి రెడీ చేసుకుని దీన్ని పోసే విధానాన్ని మీకు చూసేయండి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే పొడి పొడిలాడాలన్నమాట. మనం ఇవి ఉడకపెట్టుకుని అంటే వేడి నీళ్ళల్లో ఉప్పేసి క్రిములు ఏమైనా ఉంటే పోతాయి అని చెప్పాను కదా. ఇదిగో ఇలా ఇలా పొడి పొడిలాడాలి. ముక్క వచ్చేసి ఇలా పొడి పొడిలాడాలి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానో చూపించేస్తాను, చూసేయండి. ప్లాస్టిక్ దాంట్లోకి అయితే తీసుకోవాలండి. ఇలా ప్లాస్టిక్ దాంట్లో తీసుకోవాలి, లేదా గాజు గ్లాస్ దాంట్లో అయినా తీసుకోవాలి. స్టీల్ గిన్నెలో అయితే తీసుకోబాకండి. ఇదిగో కారం వేస్తున్నాను చూడండి. 50 గ్రాములు అయితే వేసుకోండి. సాల్ట్ కూడా వేస్తున్నాను చూడండి. సాల్ట్ అయితే 40 గ్రాములు లేకపోతే 30 గ్రాములు వేసుకోండి. నేను మోసపడిపోయింది. స్పూనుడు పసుపు అయితే వేసుకోండి. ఇదిగోండి, మనం ఇంత నూరు పెట్టుకున్నాం కదా, అదైతే వేస్తున్నాను. మెంతులు తాలింది, మెంతులను ఆవాలు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇలా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, తాలింపు కోసం అయితే అది కడాయి పొయ్యి మీద అయితే పెట్టాను. 1/2 గ్లాస్తో నూనె అయితే పోసుకుంటున్నాను. చూడండి, నూనె అయితే హీట్ ఎక్కింది ఫ్రెండ్స్.
తాలింపు దినుసులు అవి వేసేస్తా చూసేయండి. అందులోకే వెల్లుల్లి కూడా వేసాను. కరివేపాకు కూడా వేసుకుందాం. మనం పెట్టుకున్న తాలింపు అయితే బాగా చల్లారిపోవాలండి. చల్లారిపోయిన తర్వాతే కలుపుకోవాలి. అదిగోండి అలా అయితే మొత్తం కలుపుకోవాలి. చూడండి అదిగోండి అలా కలుపుకోవాలి. నిమ్మకాయ రసం అయితే ఇదిగోండి 3 కాయలు అయితే పిండుకోండి. అదిగోండి నిమ్మకాయ రసం కూడా పిండుకున్న తర్వాత కూడా బాగా అలా కలగలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఆల్ అండ్ బెల్ కొట్టండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు దొల్లుకుంటూ అయితే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. నా వీడియోస్ పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.